వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డి జిల్లా బీబీపేటలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి సర్పంచ్ ఏదుల స్వాతిక సాయినాథ్ పట్టు మచ్చలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఉప సర్పంచ్ ప్రశాంత్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీలు, ఆల్ పార్టీ మండల అధ్యక్షులు, హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తనను పార్టీ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని హెచ్చరించిన కాంగ్రెస్ పెద్దలు జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించడం లేదని, కొందరు మాత్రం జీవన్ రెడ్డికి కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారని వార్తలు వస్తున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఇటీవల నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. రోగులు, స్థానికులు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాటిన మొక్కలకు సరైన రక్షణ లేదని, అవి దిక్కు లేకుండా పోతున్నాయని ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని బుచ్చయ్యపల్లి గ్రామంలో నూతన బోరు బావిని గ్రామ సర్పంచ్ జాడి మహేష్ ప్రారంభించారు. కొత్త పనులను చురుగ్గా చేపడుతున్న సర్పంచ్ తీరుతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 100 రోజుల పనిలో భాగంగా చేపట్టిన పూడికతీత పనులు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో ముందుగానే పూర్తవుతున్నాయని తెలిపారు. ఇలాంటి సర్పంచ్ తమ గ్రామానికి దక్కడం మంచి విషయమని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. వైరా మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ అన్నారు. వైరా మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రత్యేక బడ్జెట్ సమావేశం నిర్వహించగా ఆమె మాట్లాడారు. వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి 32,63,00,000తో బడ్జెట్ ప్రణాళిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక గ్రాంట్లు తెప్పించి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో దివంగత నేత బొమ్మగాని ధర్మభిక్షం 15వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ ధర్మభిక్షం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేదల హక్కుల కోసం నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన పోరాట పటిమను నాయకులు కొనియాడారు. ఆయన సేవలు ప్రజల జీవితాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. వరంగల్ కాశీబుగ్గ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రాములవారి కళ్యాణం జరుగుతున్న ప్రాంగణంలో బౌన్సర్లు, బూట్లు ధరించి ఉండడం భక్తులు ఆగ్రహానికి గురిచేస్తుంది. ఆలయ పవిత్రతకు భంగం కలిగిందని భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎదునాపురం మున్సిపాలిటీ పరిధిలోని మారమ్మ గుడి ఆంజనేయ స్వామి దేవాలయంలో రాములవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఎం వెంకటాయపాలెం, ముత్తగూడెం, వరంగల్ క్రాస్ రోడ్, జలగం నగర్, గుడిమల్ల, వెంకటగిరి, గుర్రాలపాడు వంటి ప్రాంతాల్లోనూ రాములవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఈ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ స్వయంభూ రాజరాజేశ్వరి దేవస్థాన ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవ ఊరేగింపు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఓరుగుల అరుణ, దేవస్థాన చైర్మన్ ఓరుగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ధర్మపురి ప్రాంతంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారాయణపేట నియోజకవర్గం ధన్వాడ మండల కేంద్రంలో 28న సాయంత్రం 5 గంటలకు ఛత్రపతి వీర శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొంటారు. యువత, భక్తులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ డీకే అరుణ కోరారు.